వచ్చేసి ఇంక ఇక్కడ సెటిల్ అవుతారు. సో అప్పుడు ఏంటంటే అప్పుడంతా ఆల్మోస్ట్ అందరూ రిచ్ ఏం కాదు. గైస్ మాట్లాడడానికి అయితే రావట్లేదు గైస్, పళ్ళకి కంచేయించుకున్నాను ఈరోజు. హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. ఈరోజు వీడియో అయితే కనుక నేను మా ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. హాయ్ గైస్. ఫస్ట్ క్వశ్చన్ అయితే కనుక అసలు మీ కర్ణాటక ఇష్టమా? కర్ణాటక. ఓకే, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత నేను యాక్చువల్గా మిమ్మల్ని అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఆంధ్రాకి కర్ణాటకకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? వచ్చేసి కర్ణాటక ఆంధ్రాకి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి క్లైమేట్. ఇక్కడ బాగుంటుందా? అక్కడే బాగుంటుంది. కర్ణాటక బాగుంటుంది. ఆల్మోస్ట్ 70 to 80% నాకు కర్ణాటక ఇష్టం. అక్కడ ఉండే క్లైమేట్, వెదర్, నెక్స్ట్ ఏంటంటే లొకేషన్స్, ఏరియాస్ చూడడానికే బాగుంటది. యాక్చువల్గా నేను ఇన్ని రోజుల నుంచి ఆంధ్రాలో నుంచి వెళ్ళి కర్ణాటకలో సెటిల్ అయిన ఆంధ్ర అబ్బాయిని చేసుకున్నా అనుకున్నా, కానీ అయితే నేను కన్నడ అబ్బాయినే చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ గాయస్, ఫైనల్ గా నేను ఒక కన్నడ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకున్నాను. ఫైనల్ గా మా ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఆంధ్ర అబ్బాయిని కాదు కర్ణాటక అబ్బాయిని అంటున్నారు. ఏం చేద్దాము, ఇప్పుడు ఏం చేయలేం. అయితే నాకు ఇంకొక డౌట్, పెద్ద ఇప్పుడు మన కూతురు ఉంది కదా, మన కూతురు మదర్ టంగ్ ఏంటి? ఆంధ్ర, కన్నడ, తెలుగా? మదర్ టంగ్ వచ్చేసి తెలుగే, ఎందుకంటే ఇది ఆంధ్ర కాబట్టి. సో ఆంధ్ర సేఫ్. అయితే నేను ఇప్పుడైనా తెలుగు అని చెప్పారు. సో బట్ ఏంటంటే కన్నడ కంపల్సరీ, కన్నడ నేర్పిస్తాను కంపల్సరీ. అది ఓకే, అదర్ లాంగ్వేజెస్ రావడం కూడా మంచిదే కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మీరు ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి? కర్ణాటకలోనే చేసుకోవచ్చు కదా. అది ఏంటంటే కర్ణాటకలో చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నాకు ట్రావెలింగ్ అంటే కొంచెం ఇష్టము. బట్ కర్ణాటకలో చేసుకున్నామంటే అక్కడే తిరగాలి. సో ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ ట్రావెల్ చేసాను, కర్ణాటకలో తిరిగేసాను. మినిమం ఏం లేదని 60 to 65% కర్ణాటకలో మొత్తం తిరిగి చూసేసాను. బట్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో చేసుకుంటే సో ఏంటంటే జర్నీ ఉంటుంది, అటు నుంచి ఇటు రావడం వెళ్ళడం కొంచెం జర్నీ ఉంటుంది అని చెప్పి సో నేను ఇక్కడ చేసుకున్నాను. ఫైనల్ గా మా ఆయన జర్నీ కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు, నన్ను ఇష్టపడైతే కాదు. గుర్తుపెట్టుకోండి గైస్, మీరే నాకు సాక్ష్యం. సో ఇప్పుడు దాకా నువ్వు నన్ను అడిగావు కదా, నేను ఇప్పుడు నిన్ను అడుగుతా. నీకు కర్ణాటక అంటే ఇష్టమా ఆంధ్ర అంటే ఇష్టమా? నాకే రివర్స్ క్వశ్చన్. 110% ఆంధ్ర అంటేనే ఇష్టం. మరి అలాగైతే కర్ణాటక అబ్బాయిలు ఎందుకు పెళ్లి చేసుకున్నారా? సంబంధం వచ్చింది, ఏదో మంచి పిల్లాడు అని చెప్పి కవర్ చేయడానికి మాట్లాడద్దు. చెప్పండి, లోపల ఉన్నారు చెప్పండి. ఇప్పుడు తెలిసిందేముంది, పేరెంట్స్ మాటకే గౌరవం ఇచ్చి చేసుకుంటాం. సో అలాగే మిమ్మల్ని చూపించి చేసుకోమన్నారు, చేసేసుకున్నాను అంతే. మన ఇద్దరికి ఇలా రాసి పెట్టుంది, సో అయిపోయింది. గైస్, ఈ వీడియో కింతే. ఒకవేళ మీకు ఇలా ఆంధ్ర కర్ణాటక సిరీస్ నచ్చితే కనుక ఈ సిరీస్ లో ఇంకా ముందు ఏం చేయమంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.